ఇక బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్, పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్ ఇక రవీందర్ రావు పేరిట ప్రకటన. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వేటు. ఆ వ్యాఖ్యలతో పార్టీకి తీరని నష్టం జరుగుతుందన్న వల్లే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆఫీసుల్లో కవిత ఫ్లెక్సీలు ఫోటోలు తొలగిస్తున్నారట. సోషల్ మీడియాలను ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ. తర్వాత ఇక్కడ ఏది సిద్దిపేటలో హరీష్ రావుకు వ్యతిరేకంగా మాట్లాడింది కాబట్టి హరీష్ రావు అభిమానులందరూ కూడా ఈమెకు వ్యతిరేకంగా అంటే అక్కడ ఈమె దిష్టి బొమ్మలు తలబెట్టుడు, తర్వాత రకరకాలుగా ఇవన్నీ చేస్తున్నారట. ఆ ఫ్లెక్సీలు ఉంటే ఫ్లెక్సీలు చింపేసుడు ఇవన్నీ చేస్తున్నారట. ఇక షోకాజ్ లేకుండానే సస్పెన్షన్ చేశారంటూ జాగృతి నేతలు మండిపడుతున్నట. ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసే ఛాన్సు, కొత్త పార్టీ ఏర్పాటుపై సమాలోచన చేస్తుందట. ఈ కొత్త పార్టీ ఆలోచన ఏంటంటే ఇది కూడా ఒక రకంగా కుట్ర అన్నమాట. అంటే చూడండి ఒకసారి, అంటే మనము డీప్గా అబ్జర్వ్ చేస్తే మాత్రమే ఈ విషయాలను కూడా మనకు అర్థమవుతాయి. విషయం ఎట్లా మరి కొత్త పార్టీ పెడితే మనకేమవుతుంది ఇట్లా అంటే, ఇప్పుడు బీసీ ఉద్యమం ఉధృతంగా లేస్తూ ఉంది. బీసీలు భారీగా చైతన్యం అయిపోయినరు రాష్ట్ర వ్యాప్తంగా. అయితే బీసీలు భారీగా గట్టిగా చైతన్యం అయితే ఏమవుతుంది, పార్టీలకు దెబ్బ పడుతుంది. దెబ్బ పడితే మరి ఆ బీసీల ఉద్యమాన్ని కొంతవరకు అణచివేయాలంటే ఏం చేయాలంటే కొత్త పార్టీ పెట్టాలి. కొత్త పార్టీ పెట్టిన తర్వాత మరి ఏం అందుకోవాలి రాగం అంటే మళ్ళీ బీసీల రాగమే అందుకోవాలి. అందుకుంటే బీసీలలో ఉన్నటువంటి కొంతమందిని చీల్చి తర్వాత కొంతమందిని ఇక్కడ తీసుకుపోయేటువంటి ప్రయత్నం అనమాట. అంటే దీని ద్వారా ఏమవుతుంది, బీసీ ఉద్యమాన్ని ఉధృతం అవుతూ ఉంటే దాన్ని కొంతవరకు నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తామని. కానీ కాకపోతే ఆమె నుంచి చేయడం కాదు, కానీ ఎందుకంటే బీసీలు పూర్తి స్థాయిలో చైతన్యం అయిపోయినారు. ఇక ఆమె ఏమనుకున్నా లేకపోతే ఇంకో కొంతమంది ఏమన్నా కుట్రలు చేసినా కానీ పెద్ద ఏం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే అన్యాయం జరిగిందని భావిస్తారో ప్రజలు నిజంగా, అంటే తెలంగాణకి సంబంధించిన అంశాన్ని మనం ఒక్కసారి పరిశీలించుకుంటే తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంది. నీళ్ళ విషయంలో అన్యాయం జరిగింది, నిధుల విషయంలో అన్యాయం జరుగుతూ ఉంది. మొత్తం నిధులన్నీ కూడా ఆంధ్ర వాళ్ళకి పెట్టుబడి పెడతా ఉన్నారు. నీళ్ళ విషయంలో మన నీళ్ళు తీసుకుపోయి మొత్తం ఆంధ్రాకు పంటలు వండుతూ ఉన్నాయి. తర్వాత నియామకాల విషయంలో కూడా మొత్తం కూడా మనకు నష్టం జరుగుతూ ఉంది. దీనివల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని చెప్పేసి నీళ్లు నిధులు నియామకాల పేరుతోటి మనం ఒక నినాదంతో ముందుకెళ్ళింది తెలంగాణ ఉద్యమం. అయితే అప్పుడు అంటే మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని క్లియర్గా ప్రజలకు చెప్పగలిగితే 100% ప్రజల్లో ఆ ఆవేదన, ఆ ఆక్రోశం ఇదంతా కూడా ఉద్యమం రూపంలో బయటకు వస్తుంది. అయితే బీసీలకు జరుగుతున్నటువంటి అంటే గత 75 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ముఖ్యమంత్రి లేడు తెలుగు రాష్ట్రాలల్లో, తర్వాత అక్కడ రాష్ట్రపతి లేరు, ఇక్కడ ఉపరాష్ట్రపతి లేడు, ఎవ్వరూ లేకుండా దారుణమైనటువంటి పరిస్థితులు, దారుణమైనటువంటి వివక్షను ఎదుర్కొంటూ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు బీసీలే. మరి బీసీలలో అద్భుతంగా బాగా అంటే డబ్బులు గిట్లా సంపాదించినటువంటి పరిస్థితులు లేవు. తర్వాత రాజ్యాంగబద్ధంగా కూడా రాజ్యాంగపరంగా కూడా బీసీలకు అన్యాయమే జరిగింది. ఇక్కడ బీసీలని ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు కానీ బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ అనలే ఎక్కడ కూడా. ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ అన్నారు, షెడ్యూల్ ట్రైబ్ అన్నారు, అట్లా అన్నారు. కానీ ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే వెనుకబడిన తరగతులు అని చెప్పేసి విభజించారు. ఈ నేపథ్యంలో మొత్తం మీద బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. తర్వాత ఏ విషయంలో జరుగుతూ ఉంది, ఇక్కడ ఉద్యోగాల విషయంలో జరుగుతూ ఉంది, తర్వాత ఇక్కడ నిధుల కేటాయింపులో జరుగుతూ ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న మంత్రులు కానీ తర్వాత అంటే గట్టి పరిస్థితుల్లో లేరు. తర్వాత ఇక్కడ ఏది ముఖ్యమంత్రి ఉంటే ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీ లేడు. దీంతో ఏమవుతుందంటే మాకు నిధుల కేటాయింపులో నష్టం జరుగుతూ ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే కాంట్రాక్టులు కానీ తర్వాత ఇంకేమైనా విషయాలు కానీ ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏవొచ్చినా కానీ బీసీలకు అందకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి బీసీలకు అన్యాయం జరుగుతుందనేటువంటి విషయాన్ని బీసీలు క్లియర్గా గ్రహించారు. కాబట్టి ఎవరేం పార్టీలు పెట్టుకున్నా ఎవరేం చేసినా కానీ బీసీలు చైతన్యం గట్టిగా అయినారు. కాబట్టి ఇంకెట్టి పరిస్థితుల్లో ఆపే పరిస్థితి ఉండదు. ఎందుకంటే చిన్న వరద వచ్చినప్పుడు కట్టేయచ్చు, లేకపోతే అగిపుల్ల గీకినప్పుడు ఉఫ్ఫు అని ఊదొచ్చు. కానీ అదే మొత్తం కూడా బాగా మండితే ఒక పెద్ద మంటలు వేస్తే అప్పుడు దాన్ని ఆరిపోయేటువంటి పరిస్థితి అంత ఈజీగా ఉండదు. కాబట్టి బీసీ ఉద్యమం కూడా అట్టే నడుస్తూ ఉంది. ఎవరేం కుట్రలు చేసుకున్నా కానీ నడిచిపోతుంది లెక్క. కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేసింది. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు తీవ్రంగా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్ కుమార్, టి రవీంద్రరావు పేరిట మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయి. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తున్నది. కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు అని ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా కవితపై పార్టీ సస్పెన్షన్ వేటు ఇలా
ఎలా వేసిందో ఇలా వేసిందో లేదో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల్లో కవిత ఫ్లెక్సీలు ఫోటోలను పార్టీ నేతలు తొలగించేసిరట. సిద్దిపేటలో హరీష్ రావు అభిమానులు ఆయనకు అనుచరులు కవిత దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేసేసారు, దానం చేసిరట. ఇగో ఇటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా ఆయన గురించి పెద్దగా ఏం లేదా కానీ కాకపోతే అంటే విషయం తెలవాలి అని చెప్పేసి మనం చెప్పుకోవడం అంతే. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.